ఆయన 1953లో ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని గౌటమిలా అనే కంట్రీలో స్టార్ట్ చేశారు. అప్పట్లో ఒక గవర్నమెంట్ ఉండేది, ప్రెసిడెంట్ జాకోబా అర్బెన్స్ అని. వాళ్ళు సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ కంట్రీలో. దీన్ని అపోజ్ చేసేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈవెన్చువలీ అమెరికా సక్సీడెడ్ ఇన్ రిమూవింగ్ దిస్ గవర్నమెంట్. సిఐఏ హెల్ప్ తీసుకొని అమెరికా మొత్తానికి ఈ మంచి చేస్తున్న గవర్నమెంట్ని అర్బెన్జోని రీప్లేస్ చేసేసి రిజైన్ చేసేలాగా ఫోర్స్ చేసింది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న చెగువేరా కోపంతో రగిలిపోయాడు. అప్పుడు అర్థమైంది యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికి కూడా ఏ పీపుల్స్ డెవలప్మెంట్ ఎకనామీ ఉన్నా కానీ, అంటే లెఫ్టిస్ట్ గవర్నమెంట్ ఉంటే దాన్ని అపోజ్ చేస్తుంది, వీళ్ళే మనకు పెద్ద ఎనిమీస్ అని ఫైనల్ గా కన్ఫర్మేషన్ తీసుకుని గ్వాటెమాలా నుంచి మూవ్ అయిపోయి మెక్సికోకి చేరతాడు. 1954లో ఈ వర్క్డ్ యాజ్ అ డాక్టర్. అక్కడ ఫిడెల్ కాస్ట్రో అండ్ రౌల్ కాస్ట్రో అనే మనుషుల్ని కలుస్తారు. వాళ్ళు అమెరికన్ బేస్డ్ డిక్టేటర్ ఎవడైతే క్యూబాలో ఉన్నాడో వాడిని పవర్ లో నుంచి తొలగించి వీళ్ళకి నచ్చిన గవర్నమెంట్ తీసుకురావాలని ప్లాన్ లో ఉంటారు. వాళ్ళతో పాటు చెగువేరా జాయిన్ అవుతారు. చెగువేరా కాస్ట్రోస్ 26th of July మూవ్మెంట్ ని జాయిన్ చేసి అక్కడున్న రెవల్యూషనరీస్ ని గెరిల్లా వార్ఫేర్ మోడ్ లో ట్రైనింగ్ ఇస్తారు. చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఈవెన్చువలీ సక్సీడ్ అయ్యి January 1st, 1959కి బెటెస్టాని ఓడిస్తారు అండ్ కాస్ట్రో పవర్లోకి వస్తాడు. పవర్లో రాగానే చెగువేరాని సెకండ్ ఇన్ కమాండ్ చేస్తారు. చెగువేరాకి క్యూబాలో చాలా ఇంపార్టెంట్ కీ పొజిషన్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంక్లూడింగ్ కమాండర్ ఆఫ్ లా కెబానా ప్రిజన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషనల్ బ్యాంక్, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆయన మేజర్ రీఫార్మ్స్ మొదలుపెట్టి నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇంప్రూవైజేషన్ ఆఫ్ లిటరసీ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీని కంట్రీలో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే ఈయనకున్న నెగిటివ్ పేరు ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయిందంటే, ఎవరైనా ఈయన ఐడియాస్ ని నమ్మట్లేదు, ఎవరైనా చిన్న చిటుక డౌట్ కూడా వచ్చినా గానీ లేపేయడం, తర్వాత కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పి. ఈయన మెథడ్స్ ఇంత రూత్లెస్ గా ఉండే అంటే, హీ బిలీవ్డ్ ఇన్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, హీ బిలీవ్డ్ ఇన్ కమ్యూనిజం. అంటే ఆయన ఏమంటాడంటే, కమ్యూనిజం ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయితే ఇంక నువ్వు ఇంకొక అపోజిషన్ మాట మాట్లాడకూడదు, నా మాటే శాసనం, నేను చెప్పింది అయిపోవాలనేవాడు.